అండ్ చైనా అన్బీటబుల్. దేంట్లో అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ లోని చిన్న చిన్న ఐటమ్స్ తయారు చేయడంలోని చైనాకి ఇంకెవరు తీసుకోరు. వై నాట్ వి? ఇంతమంది ఇంత జనాభా ఉంది కదా, మన కంట్రీ పాపులేషన్ లో నియర్లీ 30 to 40% యంగ్స్టర్స్ ఉన్నారు. మీన్స్ 25 to 35 years ఏజ్ ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అట్లాంటప్పుడు మనకి ఐడియాస్ రావా? ఓన్లీ చైనా వాళ్ళకి ఐడియాస్ వస్తాయా? మీకు తెలుసో లేదో, చైనా లెర్న్ మార్షల్ ఆర్ట్స్ ఫ్రమ్ ఏ ఇండియన్ గురు కాడు బోధిధర్మ. సో ప్రపంచంలో ప్రతి మారుమూల దేశాలకు వెళ్ళినా కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళన్నీ నేర్చుకునే అవన్నీ కూడా ఫైట్స్ కానివ్వండి, వాళ్ళకు ఉండే నాలెడ్జ్ కానివ్వండి, ప్రతిదీ ఇండియన్ బేస్డ్ గానే ఉంటారు. మన కంట్రీలో మీ అందరికీ సమ్వేర్ చాలా మందికి తెలియకపోవచ్చు, తక్షశిల అనే ఒక పెద్ద విశ్వవిద్యాలయం ఉంది, యూనివర్సిటీ. సో దాన్ని ఫారినర్స్ ఇన్వైడర్స్ ఉన్నారు కదా, ముస్లిం ఇన్వైడర్స్ చాలా మంది. సో అప్పట్లో దాన్ని ధ్వంసం చేస్తే అది కాలడానికి 6 months పట్టింది టైం. అందులో ఉండే బుక్స్ కానివ్వండి, తాళపత్ర గ్రంథాలు కానివ్వండి కాలవడానికి నియర్లీ 6 months టైం పట్టిందంటే దాంట్లో ఎంత నాలెడ్జ్ ఉందో ఆలోచించండి. సో ఇట్లాంటివి చాలా చేసి మన నాలెడ్జ్ అంతటినీ వాళ్ళు ఎంతవరకు కావాలంత వరకు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు అమెరికా వాడు నాసాలో చాలా విషయాలు తయారు చేసి అంతరిక్షంలోకి పంపిస్తున్నాడంటే వాళ్ళకి బేస్ మన తాళపత్ర గ్రంథాలు, మన వేదాల్లో ఉండే బేస్ ని తీసుకుని వాడు ఈ రోజు అవన్నీ తయారు చేస్తున్నాడు. సో అందుకు వాళ్ళందరికీ బేస్ మన కంట్రీ అయినప్పుడు మనం ఎందుకు మన కంట్రీలో ఉండే బేస్ ని తీసుకుని మనం ఎందుకు ఏమి చేయకూడదు? ఇవన్నీ మనం ఆలోచించాలి. మన డే టు డే లైఫ్ లో స్వ మీన్స్ సెల్ఫ్, దాన్ని అలవాటు చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇండియాలో మేజర్ పోర్షన్ వ్యవసాయం, అగ్రికల్చర్. కానీ దాని నుండి వచ్చే ఇన్కమ్ తక్కువైనప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో వాళ్ళకి వ్యవసాయం చేయడం మాత్రం వచ్చు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ బిజినెస్. సో అందుకు వాళ్ళు అట్లానే ఉండిపోయారు. సో మన సైడ్ నుండి మనం ఏం చేయాలి? వాళ్ళకి బిజినెస్ నేర్పించాలి. బిజినెస్ అంటే ప్రాఫిట్ ఓరియంటెడ్ అని కాదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు పండిస్తారు, వాళ్ళకి ఎంత కావాలో అంత ఉంచుకుంటారు, రిమైనింగ్ అంతా కూడాను సేల్ చేసేస్తారు. మీన్స్ చాలా తక్కువ మార్కెట్ రేట్ కి. సో రీసెంట్ గా గవర్నమెంట్ ఏం చేసింది, అట్లాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయడం కోసం FPO